18th వచ్చింది సార్, 9 నాడు దీక్ష విరమించిండు, అనౌన్స్మెంట్ అయింది. 11th హాస్పిటల్కి వెళ్ళలేడు. 18 నాడు నేను అనుకుంటున్నాను విజయవాడ ఏదో దీక్ష పట్టాడు, నాకు జ్ఞాపకం లేదని. ఏది సమైక్య రాష్ట్రం ఉండాలని రాజగోపాల్. ఈ నుంచి ఏడికి షిఫ్ట్ అయ్యిండు, నిమ్స్ హాస్పిటల్ అయ్యిండు. అయిపోయి ఆయనకు తట్టుకోలేకపోయాడు, ఏది ప్రాబ్లమ్స్ ఆఫ్ దేనికో. నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చెప్పకుండా వచ్చి ఎక్కడ సోమాజ్ కూడా ఈనాడు ముంగట ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యేది 4 o'clock. నేను 11 o'clock 18th మార్నింగ్ 10 o'clock దిగిన. ఐ విల్ ఎస్టాబ్లిష్ అప్ డాక్యుమెంట్ ఈజ్ అ ఫేక్ దీక్ష ఛాలెంజ్, ఇట్లా 10 సార్లు చెప్పాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 18th ఎలక్షన్ కంటే 2018 ఎలక్షన్లో ఆయన డాక్యుమెంట్ ఇచ్చేసిండు, ఫుల్ కవరేజ్. నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో జానారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారికి ఇచ్చిన, నరసింహులకి ఇచ్చిన. నేనైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈరోజు ప్రతిరోజు నేను చావు నోట్లే తలకాయ పెట్టి వచ్చినాను అంటుండే. నేను ఢిల్లీకి నాకు సుప్రీంకోర్టు ఏదైతుందో పని ఉండే, తర్వాత ఈ 3-4 రోజులు ఇటు ఉండేది ఉందని చెప్పి ఏదైతుందో అది దీక్ష నిన్న మళ్ళీ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన మాటలు. అయితే అతను దీక్ష ఏదైతుందో అది సెంట్రల్ ఇంటెలిజెన్సీ గమనించలేదు, స్టేట్ గమనించలేదు. ఏమైంది, అతను చనిపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఒకవైపేమో జగన్, అప్పటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, ఇక్కడ రెబల్ అవుతున్నాడు. అప్పుడు కొంత పాదయాత్ర చేశాడు, ఇంకా పార్టీ గిట్టి పెట్టి ఇంత ఎస్టాబ్లిష్ కార్యాచరణ అదేతుందో అతను. ఇది తెలంగాణ అవుతుంటే మనకు 17 వస్తాయి, మెర్జ్ అవుతాయి అనుకున్నారు. ఎవరు చెప్పారు? మధుయాస్కిలు, పొన్నం ప్రభాకర్లు, మన గోవర్ధన్ రెడ్డి 16 మొత్తం మెర్జ్ అవుతాడు. మెర్జ్ ఎందుకు కాలేదు వేరే సంగతి. సో అప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రోజు ఏదైతుందో, ఇప్పుడున్న దాంట్లో ఏదైతుందో అతను ఏది చెప్పినా వాళ్ళది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? చంద్రబాబు గారు రావాలనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, జగన్కు వాళ్ళకు లాభదేవి ఉంది. పోయినసారి మీకు తెలుసు కదా, ఫైనాన్షియల్ హెల్ప్డ్, తర్వాత చేసిన నిజే జగన్ మీద 10 ఏళ్ళు ఇద్దరు సఖ్యతగా ఉన్నారు కదా, ఎందుకు పరిష్కరించుకోలేదండి ఇప్పటి వరకు? అన్ని ఇష్యూస్ ఇప్పటి ఒక్కడన్నా పరిష్కరించుకున్నారు సార్? దావతులు ఇచ్చుకున్నారు, అలాయ్ బలాయ్ గిఫ్ట్లు ఇచ్చుకున్నారు తప్పితే ఏదైతే లేదు. ఇక్కడికి వచ్చినాక రోజా ఏదైతుందో చేపల పులుసు పెట్టింది, బంగారు పల్లెం అనేది భాస్కర్ రెడ్డి ఏదైతుందో పోయి ఏదైతుందో. సో వాళ్ళకు చంద్రబాబు రావాలనేది ఇంట్రెస్ట్ లేదు. చంద్రబాబు గారు వస్తే, చంద్రబాబు గారు వస్తే మనం నలిగిపోతామనా, జగన్ వస్తే మనకి ఏదైనా హెల్ప్ జరుగుతుందనా, అది ఏ పొలిటికల్ అనేది నేను ఇమీడియట్గా దాన్ని చెప్పలేను. ఎందుకంటే బట్ వాళ్ళ ప్రిడిక్షన్ అనేది ఇక్కడ దీని పేరు జగన్మోహన్ రెడ్డి గారు, మాకుండే సమాచారం లేదు, తొక్కలేదు. నీ సమాచారం నీకు లేదు, ఇక్కడ తొక్క నీకేమో తక్కువ ఉన్నది. దేశంలో ప్రిడిక్షన్ తప్పు చెప్తుండేది తండ్రి కొడుకులు, ఇక్కడది తప్పు చెప్తున్నారు. మనం రేపు చూడబోతాం కదా సార్, 13 పోలింగ్ అయినాకే రావు, కానీ పిక్చర్ అయితే స్టోరీస్ వస్తాయి కదా, ఎగ్జిట్ పోల్ ఉండదు. 4 నాడు రిజల్ట్ నాడు చూస్తాం కదా సార్. వాళ్ళ పరిస్థితి, ఇక్కడ పరిస్థితి. మళ్ళీ ఇదే స్టూడియోలో మనం విజయవాడలో కూర్చుందాం మనం.